శాంతి భద్రతల మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే హేట్ స్పీచ్ బిల్లు మానవ హక్కులను హరిస్తుందని బీజేపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్క విధంగా ఈ బిల్లు ఉందన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారని కక్షగట్టి అక్రమ కేసులతో వేధించే అవకాశం ఉందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ హరించేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇలాంటి చట్టం వేసే ముందు హౌస్ కమిటీ వేయాలని బీజేపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరు మీద మీరు తీసుకొచ్చేటువంటి ఈ బిల్లు మానవ హక్కుల ఉల్లంఘన కాకుండా ముఖ్యంగా ప్రజాస్వామ్యం గొంతు నొక్కేటువంటి ఒక ఆయుధంగా రేపు మారే ప్రమాదం ఉన్నదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అధ్యక్ష, అస్పష్టమైనటువంటి నిర్వచనాలు, అపరిమితమైనటువంటి అధికారాలు. అధ్యక్ష, ఈ బిల్లు హేట్ స్పీక్ ఇచ్చినటువంటి నిర్వచనం అత్యంత ప్రమాదకరంగా ఉంది. అధ్యక్ష, ఎవరైనా ఒక వ్యక్తి లేదా సమూహం ఇల్విల్ అంటే దురభిప్రాయం కలిగించే మాట్లాడినట్లు భావిస్తే అది నేరమని సెక్షన్ 2(1) చెబుతోంది. ల్యాక్ ఆఫ్ క్లియర్ డెఫినేషన్ ఫర్ ద హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్. టర్మ్స్ లైక్ ఇంజురీ, డిస్హార్మనీ, హేట్రెడ్ ఆర్ పూర్లీ డిఫైన్డ్. ఈరోజు ఈ అస్పష్టమైనటువంటి ఈ అంశాలతోటి మీరు ప్రవేశపెట్టేటువంటి ఈ బిల్లు ద్వారా సామాన్యుల పైన అనేకమైనటువంటి నేరారోపణలతోటి మీరు వారి మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి కనబడతా ఉన్నది. అధ్యక్ష, ఈరోజు నేను